సలార్ మేనియా రోజు రోజుకి అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల కోసం దేశవ్యాప్తంగా అసలు ఇది చూస్తూ ఉంటే ఈసారి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలవటం ఖాయం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కన్నడంలో మాతృక కన్నడంలో అయినా సలారు, అలాగే తెలుగులోకి, తమిళ్లోకి, హిందీలోకి, మలయాళం భాషల్లోకి మేజర్గా మన ఇండియన్ ఇండస్ట్రీలో మేజర్ ఇండస్ట్రీస్ ఇవే. హిందీ తర్వాత మన సౌత్లో తెలుగు, తమిళ్ చాలా ఇంపార్టెంట్ కలెక్షన్స్ పరంగా, భారీ సినిమాల పరంగా. ఆ తర్వాత కర్ణాటక అండ్ మలయాళం. సో కేజీఎఫ్ తర్వాత నుంచి కన్నడ ఇండస్ట్రీ యొక్క రెవెన్యూ ఇది కానీ, వాళ్ళ యొక్క మార్కెట్ స్థాయి కానీ కొంత పెరిగింది. మలయాళ ఇండస్ట్రీలో ఇంకా అది జరగలేదు. వాళ్ళు ఎందుకంటే ఇంత భారీ ఇదికి వెళ్ళరు. నిజంగా సమాజానికి ఉపయోగపడే రియల్ కథలతో మంచి సినిమాలు చేసే చరిత్ర మలయాళ ఇండస్ట్రీది. సరే, అది ఇప్పుడిప్పుడు అది కూడా కమర్షియలైజేషన్లోకి వెళుతున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ఇది పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు ప్రభాస్ హీరోగా మరి ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమా ఇది చూస్తూ ఉంటే పిచ్చెక్కుతుంది. ఇండస్ట్రీకి, అభిమానులకి, అబ్జర్వర్స్కి, ఎనలిస్టులకి, అందరికీ ఒక్కళ్ళకి కాదు. అసలు ఏంటి ఎన్ని రికార్డులు కొత్తవి వస్తాయో. ఇప్పటి వరకు ఉన్న దంగల్ రికార్డు 2000 కోట్లు కలెక్షన్స్ పరంగా ఇండియా నంబర్ 1 ఆల్ టైమ్ బాక్స్ ఆఫీస్ ఇదిలో నంబర్ 1గా ఉన్న దంగల్ రికార్డ్ని ఈ ఫస్ట్ పార్ట్తోనే ప్రభాస్ కొట్టేస్తాడు అనే ధైర్యం ఈరోజు ఫ్యాన్స్లో క్లియర్గా కనబడతా ఉంది. నిజంగా ఆ ట్రైలర్స్ అవి మరి అంటే మాస్ ఇదికి ఉండేటువంటి పవర్ ఎక్కువ. నిజంగా సూపర్ స్టార్లు వీళ్ళంతా కూడా మాస్ ఫిలిమ్స్తోనే అవుతారు. క్లాసిక్ ఫిలిమ్స్, రియలిస్టిక్ ఫిలిమ్స్తో బాక్స్ ఆఫీస్ సూపర్ స్టార్స్ కాలేరు. అవి సమాజానికి ఉపయోగపడే కథలు ఉన్నప్పటికీ ఈ బాక్స్ ఆఫీసు కమర్షియల్ రికార్డ్స్ కొట్టాలంటే ఇటువంటి కథలతోనే అవుతుంది తప్ప, ఎందుకంటే సినిమా అనేది ఒక ఇండస్ట్రీ కాబట్టి బిజినెస్ యొక్క రేంజ్ పెరిగినప్పుడు దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళకి ఉపాధి కానీ అది పెరుగుతుంది ఖచ్చితంగా. ఆ వేలో సలార్ని చూడాలి. నేను అలాగే చూస్తున్నాను. మరి ఇప్పుడు ఎన్ని వేల కోట్లు సలార్ కలెక్ట్ చేయొచ్చు ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ అనేది చూస్తే ఇప్పుడున్న వేవ్ ఇది, ఇప్పుడున్న టిక్కెట్ల ధరలు, మరి మొదటి వారం 10 రోజులు ఖచ్చితంగా టికెట్ డబుల్ అమ్ముకునే అవకాశం, వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైసెస్ మల్టీప్లెక్స్లో అమ్ముకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా తక్కువలో తక్కువ 250 రూపాయలకి తక్కువ ఎక్కడ ఉన్నట్టుగా నాకు అనిపించలే. ఆన్లైన్లో మల్టీప్లెక్స్లో తక్కువ 200, ఇంకా తక్కువ అంటే ఇంకా 200 రూపాయలకి తక్కువ ఎక్కడ టికెట్ ధర లేదు ప్రభాస్. ఈ అఫ్కోర్స్ ఇటువంటి సినిమాలకి ప్రభుత్వం అట్లా అవకాశం ఇచ్చింది కాబట్టి వాళ్ళు పెంచుకుంటారు. మొదటి 10 రోజులు వాళ్ళ ప్రైస్ ఇంకా వాళ్ళ ఇష్టం అన్నట్టు. నేను కూడా టికెట్ బుక్ చేశాను. దాదాపు ఎంత 280 రూపాయలు ఎంత అయింది. అది నాకు 22వ తారీఖున అయితే దొరకలేదు. 23వ తారీఖున చూడటానికి ఒక థియేటర్లో టికెట్ దొరికింది ఆన్లైన్లో. సో అట్లా చూస్తే ఇప్పుడున్న టికెట్ల ధరలు, ఇప్పుడున్న టికెట్ ఈ విధానాలు అన్నీ చూస్తే కూడా ఖచ్చితంగా సలారు ఫస్ట్ పార్టే దాదాపు 2000 కాదు 3000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందేమో ప్రపంచవ్యాప్తంగా అనిపిస్తుంది నాకు. 3000 కోట్లు అంటే ఇంకా అసలు మరి ఈ రికార్డుని అందుకోవాలంటే బాలీవుడ్ స్టార్లకి వాళ్ళకి మళ్ళీ చెప్పలేము, అది ఎప్పుడు జరుగుద్ది అనేది చెప్పలేము. సల్మాన్ ఖాన్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ, ఆమీర్ ఖాన్ కానీ, మళ్ళీ ఇప్పట్లో వాళ్ళు దీన్ని బీట్ చేయాలంటే అంత తేలిక వ్యవహారం కాదు. మళ్ళీ ప్రభాసే దీన్ని తన రికార్డును తనే, బహుశా విరాట్ కోహ్లీ రికార్డులు ఆయనే తిరగరాసుకున్నట్టుగా క్రికెట్లో మరి ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్లో ఖచ్చితంగా మళ్ళీ ఏ రాజమౌళి సినిమానో, మరి మళ్ళీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చే ఏదన్నా సినిమానో, వీళ్ళకి హీరోలు అంటే ఇంకా వీళ్ళ కథలు ఒక రేంజ్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభాస్, మరి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మన తమిళ్లో విజయ్, వీళ్ళే అవుతారు కాబట్టి చెప్పలేం. మళ్ళీ నాకు తెలిసి ప్రభాస్ ఈ రికార్డు 3000 కోట్లు ఖచ్చితంగా వసూలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో, విడుదలైన భాషల్లో 5000 స్క్రీన్లలో ఈ సినిమాని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడున్న రేట్ల ప్రకారం చూస్తే 3000 కోట్లు చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. ఓవరాల్గా
ఈ సలార్ 2 పార్ట్లు కలిపి 3, 3, 6, 5 నుంచి 7,000 కోట్లు వసూలు చేస్తుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కాన్సెప్ట్ కూడా ప్రాణమిత్రులు బద్ధశత్రువులు అవ్వడం అనేది అసలు అల్టిమేట్ కాన్సెప్ట్. అది దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలగా సత్తా తనకు ఉందనేది కేజీఎఫ్తో తను నిరూపించాడు. మన తెలుగులో రాజమౌళి ఎలా బిగ్గా డ్రీమ్ చేస్తాడో, లార్జర్ దాన్ లైఫ్, సేమ్ టు సేమ్ మైండ్ అక్కడ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ డైరెక్టరు, ఇప్పుడు సలార్ డైరెక్టర్ కూడా. ఎందుకంటే సేమ్ ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఆ ఫీల్డ్లో ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. మనకు తెలుగులో రాజమౌళి ఉన్నట్లే, తమిళ్లో శంకర్ గారు ఉన్నట్లే, మరి శంకర్ స్టైల్ కోర్స్ వేరు, వీళ్ళిద్దరిది ఒకే కొంచెం సిమిలారిటీ కనపడుతుంది భారీగా. మన ప్రశాంత్ నీల్ గారిను రాజమౌళి గారి ఆ భారీతనము, ఆ యాక్షను, సన్నివేశాల హైలైట్ చేయడము అవన్నీ కూడా. అసలు ఇప్పుడు ప్రభాస్ను చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. నిజంగా భూమి మీద పుట్టిన బాక్స్ ఆఫీస్ డైనోసార్ అనిపిస్తూ ఉన్నాడు. ఇట్లా రొమ్మిరుచుకొని వస్తూ ఉంటే ఓరు నాయను, దానికి తగ్గట్టు ఆ సన్నివేశం కనుక డిజైన్ చేసి ఉంటే బాక్స్ ఆఫీసులు నిజంగానే చిరిగిపోతాయి, అంటే కలెక్షన్లు అన్నీ బద్దలైపోతాయి. అది ఒక మేనే అంటాం. నేను కొంత అభిమానిగా, ఒక పరిశీలకుడుగా చెప్తున్నా ఇది. సో మొత్తం మీద పెద్దగా వ్యాపారం జరిగినప్పుడు ఇండస్ట్రీకే మంచిది కాబట్టి నేను అనుకోవటం ఈ 2 పార్ట్లు కలిపి దాదాపు 5,000 నుంచి 7,000 కోట్లు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో సలార్ వసూలు చేస్తుంది అనిపిస్తూ ఉంది. ఈ రికార్డులు మళ్ళీ బద్దలు కొట్టాలంటే మళ్ళీ ప్రభాసే రాజమౌళి డైరెక్షన్లోనో, లేదంటే అటు శంకర్ డైరెక్షన్లోనో, లేదంటే అటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లోనో మళ్ళీ ఇంతకంటే భారీగా ఇంకా ఇదైతే తప్ప మెయిన్ ఫేస్ అయితే ఖచ్చితంగా హీరోగా, మాస్ హీరోగా మన ప్రభాస్ ఉంటేనే ఈ బద్దలు అవుతాయి అనిపిస్తూ ఉంది నాకు. ఈ బాలీవుడ్ వాళ్ళు ఇంకొక 10 ఏళ్ళు పడుతుందేమో అందుకోవడానికి అనిపిస్తుంది నాకు. చూద్దాం మరి. ఈ ఫస్ట్ పార్టే దంగల్ రికార్డులను బద్దలు కొట్టేసి దాని మీద ఒక 1000 కోట్లు అదనంగా 1000+ కోట్లు, అంటే దంగల్ ఆల్ టైమ్ ఇప్పుడు 2,000 కోట్లు చేసి నంబర్ 1లో ఉంది. నంబర్ 2లో మన బాహుబలి ఉంది, ప్రభాస్దే ఉంది. నంబర్ 3లో మన RRR ఉంది. నంబర్ 4లో KGF 2 ఉంది. నంబర్ 5లో జవాన్ ఉంది, షారుఖ్ ఖాన్ ఒక్కటే. ఫస్ట్ అండ్ 5th ప్లేసు మన బాలీవుడ్ ఖాన్స్ ఉన్నారు. మిగిలిన 2, 3, 4 మన సౌత్ ఇండియన్ స్టార్స్ ఉన్నారు. సో ఇప్పుడు దీంతో నాకు తెలిసి సలార్తో నేను అంచనా వేయడం అయితే ఇంకా మన విరాట్ కోహ్లీ రికార్డులు మాదిరి, సచిన్ టెండూల్కర్ రికార్డులు మాదిరి, సచిన్ రికార్డ్స్ని విరాట్ బ్రేక్ చేశాడు. అలాగే ఇప్పుడు అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ లాగా ఇప్పుడు కింగ్ ప్రభాస్, బాలీవుడ్ కింగ్, అదే బాక్స్ ఆఫీస్ కింగ్ ప్రభాస్ కొత్త రికార్డులు సృష్టిస్తాడు అనిపిస్తుంది. ఈ సలార్తో ప్రపంచమే నిజంగా ఆ ట్రైలర్లు కానీ అది సరే. అయితే దీనికి బిలో 18 లోపు పిల్లల్ని ఎలా చేయకపోవటం మంచిదే. ఎందుకంటే అశ్లీలత లేకపోయినా సెన్సార్ వాళ్ళు వైలెన్స్ ఎక్కువ ఉందని చెప్పి 18 ఏళ్ల లోపు పిల్లల్ని అనుమతించలేదు. అది మరి నిజంగా, ఎందుకంటే 18 ఏళ్ల లోపు పిల్లలు కూడా ప్రభాస్కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు కొంత డిసప్పాయింట్ అయ్యే అటువంటి అంశమే. అయితే ఖచ్చితంగా నెమ్మదిగా మరి ఓటీటీలోకి వస్తుంది కాబట్టి అప్పుడు చూడాల్సిందే. పిల్లలు అప్పటిదాకా వెయిట్ చేయాలి, తప్పదు. అప్పుడు కొంత మార్పు చేర్పులు ఏమైనా వైలెన్స్ తగ్గించి మరి ఇంక తల్లిదండ్రుల దగ్గరుండి అది చూపించాలా వద్దా అనేది వాళ్ళ నిర్ణయం పైనే ఉంటుంది. ఎందుకంటే మరి హీరోలు యొక్క ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుంది కాబట్టి అది వైలెన్స్ అయినా, లవ్ అయినా, కొవ్వు అయినా ఏదైనా ఉంటుంది కాబట్టి అది మరి ఆలోచించి అది కొంత నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. మొత్తం మీద అయితే సలారు ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులని ఎవ్వరూ అందుకోలేని ఒక 10-15 ఏళ్ల పాటు ఎవరు, అంటే మళ్ళీ ఒకవేళ ప్రభాస్ తన రికార్డులు తనే బద్దలు కొడితే తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికి అందనంత దూరంలో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. నేను కూడా మరి మొదటి రోజు దొరకనందుకు ఫీల్ అవుతున్నా. ఆన్లైన్లో ట్రై చేస్తుంటే ఎక్కడ చూసినా సారీ అని చెప్పి ఇట్లా చూపించింది. రెండో రోజు 23వ తారీఖున దొరికినాయి. చూద్దాం మరి ఈ ప్రపంచం ఏ స్థాయిలో ఉంటుంది అనేది.